మ్యాంగో ది కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని చాలా మందికి తెలుసు. అయితే బనానా ది రియల్ కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని మీకు ఎవరికైనా తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ రీల్ని మొత్తం చూడండి. మ్యాంగో ప్రైస్ ఎంత? 100కి 2 వస్తాయి. అదే బనానా 10 రూపాయలకి 2. అవైలబిలిటీ మనకు ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతుంది. అయితే బనానా ఎవ్రీ ఇయర్ 12 మంత్స్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు మ్యాంగో తినాలనుకుంటున్నారు అనుకో, చేతిలో తీసుకోవాలి. మన చేయంత సైజు ఉంటుంది, దాన్ని కట్ చేసి పీసులు తీసుకొని నోట్లో పెట్టుకొని తినాలి. అంత పెద్ద ప్రాసెస్. అదే బనానా అయితే సింపుల్గా తొక్క తీసినామా, నోట్లో పెట్టుకున్నామా, తిన్నామా, ఈజీ టు ఈట్. సో దీనికి టిక్. మీరు ఎక్కడైనా మ్యాంగోని ప్రసాదంగా ఇవ్వడం చూసారా? లేదు. కానీ బనానాని ప్రసాదంగా పనిచేస్తారు. సో ధార్మికత్వంలో కూడా బనానాని టిక్. మీరు సమ్మర్ వచ్చింది కదా అని మ్యాంగోస్ని ఫుల్గా తిన్నారనుకో, ఫేస్ మొత్తం పింపుల్సే. అదే మీరు బనానా తింటే ఎన్నైనా తినండి, ఫేస్ మీద ఒక్క పింపుల్ కూడా రాదు. బనానాకి పాయింట్. మీరు ఎవరైనా మీ మ్యాంగోస్ చాలా పెద్దగా ఉన్నాయని అన్నారనుకోండి, వాళ్ళు అఫెండ్ అయిపోతారు, చాలా ఇబ్బంది పడతారు. అదే మీరు నీ బనానా చాలా పెద్దగా ఉంది అన్నావు అనుకో, వాడు ఫుల్ ఖుషి అయిపోతాడు, రాత్రంతా దాని గురించి ఆలోచిస్తూ సంతోషపడతాడు. సో దీనికి టిక్. హైజీన్ గురించి మాట్లాడుకుంటే బనానా తినాలంటే కోసుకొని నోట్లో పెట్టుకొని తినాలి. నోరు మొత్తం అంతా అంటుకుంటుంది, చెయ్యి అంతా కాడుతుంది, మొత్తం డ్రెస్ మీద అంతా పడి అన్హైజీన్. అదే బనానా సింపుల్గా తొక్క తీసి నోట్లో పెట్టుకొని తినాలి, కింద పడదు, ఏమి కాదు, ఫుల్ హైజీన్ ఉంటుంది బనానా. సో ఇప్పుడు మీరే చెప్పండి, బనానా ఈజ్ ద రియల్ కింగ్ ఆఫ్ ఫ్రూటే కదా. సో మీరేమనుకుంటారో మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి.